విజయవాడ అంటే మనందరికీ గుర్తొచ్చేది ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారు. అలాగే విజయవాడలోని సీతానగరంలో విజయకీలాద్రి ఉంది. ఈ కొండపైన మనకి అన్ని దేవుళ్ళని ప్రతిష్ఠించారు. టెంపుల్ చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో నడుస్తుంది. మేము గుంటూరు వెళ్ళి వస్తుండగా మా హస్బెండ్ విజయవాడలో ఇలాగా విజయకీలాద్రి ఉంది, దానిపైన చాలా టెంపుల్స్ ఉన్నాయి, మనం వెళ్దాము అంటే వచ్చేదారిలోనే కదా అని చెప్పి వెళ్ళాము ఆ టెంపుల్స్కి. నాకు ఆ టెంపుల్ పైన చాలా బాగా నచ్చింది. భూవర స్వామి ఉన్నారు అక్కడ, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముల వారు, ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. చాలా ఎత్తులో ఉంది. అసలు అంత పెద్ద హనుమాన్ చూసి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఉంది. పైనుంచి ఇలాగ పెద్దగా వ్యూ అంతా చూస్తుంటే అసలు విజయవాడ మొత్తం కనపడుతుంది మనకి. మొత్తము చిన్న చిన్నగా ఉన్నాయి, రివర్ ఎంత బాగా కనపడుతుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా విజయవాడలో ఈ టెంపుల్కి? నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైము. ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ కొండపైకి వెళ్ళాలంటే 2 వీలర్స్ అనేవి అలౌ చేయరు, ఓన్లీ కార్ అయితే వెళ్ళొచ్చు. లేకపోతే కనుక దేవస్థానం బస్సులు అనేవి ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి వచ్చి 30 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. టికెట్ అనేది తీసుకుంటే పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు ఫ్రీయే, అంటే 30 రూపీస్ పెట్టి తీసుకుంటే వెళ్ళి రావచ్చు. ఎవరైనా విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ దర్శనానికి వస్తుంటే కనుక మీరు ఈ టెంపుల్ కూడా విజిట్ అవ్వండి. పైనుంచి వ్యూ అయితే చూడడానికి అద్భుతంగా ఉంటుంది. మరో మంచి వీడియోతో నెక్స్ట్ మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. ఉంటానండి మరి, బాయ్ బాయ్.